తరతరాల పగ అనే ఒక కథ విందాం. తాతయ్య ముత్తయ్య దగ్గర బంధువులే అయినా కక్షతో విడిపోయి పగ పెంచుకుంటూ వస్తున్నారు. తరతరాలకి రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం నిలబడాలని వాళ్ళ కోరిక. తాతయ్య మనవడు రామం, ముత్తయ్య మనవడు మాణిక్యం పట్టణంలో ఒకే చోట చదువుకుని మంచి స్నేహితులయ్యారు. వాళ్ళు చదువు పూర్తయి గ్రామానికి తిరిగి వచ్చాక పెద్దలు వారికి పగలు నూరిపోశారు. ఓ రోజు తాతయ్య ముత్తయ్య బాట మీద నడుస్తూ ఒకరికొకరు ఎదురుపడి మాట అనుకుని పెద్ద గొడవైపోయి జనం చుట్టూ పోగయ్యారు. అక్కడికి రామం, మాణిక్యం వచ్చారు. సమయానికి వచ్చావు, నా ఒంట్లో శక్తి ఉడిగిపోయింది, కానీ నువ్వు ఈ ముత్తయ్య కుటుంబంలో వాళ్ళందరినీ సర్వనాశనం చేసే అంటూ ఒక కత్తి తీసి తాతయ్య తన మనవడికిచ్చాడు. అలాంటి మాటలు చెప్పి ముత్తయ్య కూడా మాణిక్యానికి ఒక కత్తి ఇచ్చాడు. మనిద్దరం ఒకరినొకరు పొడుచుకుంటే హంతకులు అనిపించుకుని చచ్చిపోతాం. మీ కక్షలు మాసిపోవడానికి మేము చావటమే ముఖ్యం అనుకుంటే ఎవరికి వారే పొడుచుకుని చచ్చిపోతాం, మీరు అనండి అన్నారు వాళ్ళిద్దరూ. ఆ మాటలకి ఇద్దరు తాతయ్యలకి బుద్ధి వచ్చింది.